ఒకప్పుడు ఒక గ్రామంలో పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో రామయ్య, అతని భార్య లక్ష్మమ్మ, వారి పిల్లలు సీత, గోపి ఉండేవారు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న తోట, ఆ తోటలో మామిడి చెట్టు, చింత చెట్టు, పూల మొక్కలు చాలా ఉండేవి. ఆ ఇంటికి ప్రతిరోజు పక్షులు వచ్చి మధురంగా కూతలు పెట్టేవి. వాటిలో ఒక చిన్న చిలుక రామయ్య ఇంటికి ప్రత్యేకంగా వచ్చేది. ఆ చిలుక చాలా చురుకైనది. పచ్చగా మెరుస్తున్న రెక్కలు, ఎర్రగా ఉండే ముక్కు, అలా ఉంటే ఎవరైనా చూసి మర్చిపోతారు. అది మాట్లాడగలిగిన చిలుక. లక్ష్మమ్మ, దోశ వెయ్యమ్మ అని పిలిచేంత తెలివిగా ఉండేది. లక్ష్మమ్మ ప్రతిరోజు ఉదయాన్నే కుటుంబానికి అల్పాహారం వండేది. ఎక్కువ రోజులు ఇడ్లీలు, పొంగల్ చేసేది. కానీ ఆదివారం, పండుగ రోజులు లేదా పిల్లలు అడిగితే మాత్రం బంగారు రంగు దోశలు వేసేది. వేడివేడి దోశలు ముద్దుగా వాసన రాగానే ఆ చిలుక ఎక్కడి నుంచో ఎగిరి వచ్చి ఇంటి కిటికీ దగ్గర కూర్చొని గలగలా మాటలు చెప్పేది. లక్ష్మమ్మ, నాకు దోశ అని పిలిచేది. ఆ మాట విన్న లక్ష్మమ్మ నవ్వేది. అయ్యో చిలుక, నువ్వు కూడా దోశలు తింటావా అని అడిగేది. ఆ చిలుకకు దోశ అంటే ప్రాణం. రామయ్య పిల్లలు సీత, గోపి కూడా దానికి చిన్న చిన్న ముక్కలు ఇస్తూ బాగా ముద్దాడేవారు. ఒకరోజు సీత అన్నింది, అమ్మా, మనం చిలుకకు ప్రత్యేకంగా దోశలు చేయాలి. దీనికోసం ఒక ప్లేట్ ఉంచేద్దాం. ఆ రోజు నుంచి ప్రతిసారి ఒక చిన్న దోశ చిలుక కోసం కూడా వేయబడేది. ఇలా రోజులు గడుస్తుండగా చిలుక మామూలు అతిథిలా కాకుండా ఇంటి సభ్యుడిగా మారిపోయింది. ఉదయం లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ, కాఫీ, దోశ అని కూతలు పెట్టేది. దానికి రామయ్య నవ్వి, ఏమిట్రా, ఇక మా ఇంట్లో నీకోసం కాఫీ కూడా చేయాలా అనేవాడు. గోపి మాత్రం సరదాగా చిలుకతో ఆటలు ఆడేవాడు. చిలుక, ఇవాళ నీకోసం పల్లీ పచ్చడి కూడా ఇస్తాను అని చెప్పేవాడు. అలా చెప్పగానే చిలుక రెక్కలు ఆడిస్తూ సంతోషపడేది. చిన్న చిన్న ముక్కలుగా పచ్చడి వేసిన దోశ తింటూ చిలుక కిలకిలా కూతలు పెట్టేది. దాని ఆనందం చూస్తే ఎవరికైనా హృదయం పులకించేది. పక్కింటి వారు ఈ సంగతులన్నీ చూసి ఆశ్చర్యపోయారు. అయ్యో రామయ్య గారు, మీ ఇంట్లో చిలుకకే దోశలు వేస్తారా? ఇదేం కొత్త రకం అని అంది పొరిగింటి శేషమ్మ. దానికి లక్ష్మమ్మ నవ్వుతూ, చిలుక కూడా ప్రాణం ఉన్న జీవం. మనం తినేటప్పుడు అది కూడా ఆకలితో చూస్తుంటే ఇవ్వకుండా ఉండలేం. దోశ ఎలా ఒప్పుకుంటుంది అంది. అది విన్నవారు సంతోషంగా తల ఊపారు. కానీ కొంతమంది, అయ్యో, వీళ్ళు చిలుక కోసం ప్రత్యేక వంట వండితే అది అలవాటు పడిపోతుంది, తర్వాత ఏం చేస్తారో చూడాలి అని అనుకున్నారు. నిజంగానే ఆ చిలుకకు అలవాటు పెరిగింది. ఉదయం దోశలు లేకపోతే అది కోపంగా కిలకిలా అరుస్తూ ఉండేది. లక్ష్మమ్మ రొట్టెలు, పూరీలు చేస్తే తినేది, కానీ తక్కువ ఆసక్తి చూపేది. దోశలే దానికి ఇష్టం. ఇక గోపి, సీతలు కూడా దాన్ని ప్రోత్సహించారు. మన చిలుక దోశ రాజు దోశ లేకపోతే ముక్కు ఎరుపెక్కిపోతుంది అని ఆట పట్టించేవారు. కొద్ది కాలంలోనే రామయ్య ఇంటి చిలుక దోశలు తినే చిలుక అని గ్రామంలో పేరు వచ్చింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మొదట చిలుకను చూసి, చిలుక, ఇవాళ దోశ తిన్నావా అని అడిగేవారు. గ్రామస్తులు కూడా చూసి ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే సాధారణంగా పక్షులు అన్నం, గింజలు, పండ్లు తింటాయి. కానీ ఈ చిలుక మాత్రం కాస్త నెయ్యి పూసిన వేడివేడి దోశలు తినడం ఒక ప్రత్యేకత. ఒకసారి సంక్రాంతి పండుగ వచ్చింది. లక్ష్మమ్మ పెద్ద విందు సిద్ధం చేసింది. బంధువులందరినీ పిలిచి ఆ రోజు ఆమె చేసిన పదార్థాల్లో బంగారు రంగు పలుచగా పెద్ద పెద్ద దోశలు అందరికీ ఆకర్షణ ఇచ్చాయి. అందరూ తింటూ ఉండగా చిలుక కూడా వచ్చి కూర్చుంది. అది దోశ ముక్కలు అడుగుతుంటే బంధువులు కూడా నవ్వారు. అయ్యో, పక్షి కూడా మనలాగే విందులో పాల్గొంటోందే అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అయితే ఒకరోజు సమస్య వచ్చింది. లక్ష్మమ్మకు జ్వరం వచ్చింది. ఆ రోజు ఆమె వంట చేయలేకపోయింది. రామయ్య అన్నం మాత్రమే వండాడు. చిలుక అలవాటు ప్రకారం దోశ కోసం కిలకిలా కూతలు పెట్టింది. కానీ ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. ఆ రోజు అది ఏమీ తినలేదు. కిటికీపై కూర్చుని మౌనంగా ఉంది. సీతా, గోపి చూసి బాధపడ్డారు. అమ్మా, మన చిలుకకు దోశ ఇవ్వలేకపోతే అది తినడం మానేస్తుందేమో అన్నారు. సీతకు ఒక ఆలోచన వచ్చింది. నేనే దోశ వేయగలను అమ్మా, నువ్వు కాస్త చెప్పు అంది. అలా చిన్నారులు తొలిసారిగా వంటగదిలోకి వెళ్ళి దోశలు వేయడం మొదలుపెట్టారు. మొదట కొంచెం గజిబిజిగా అయినా ఒక దోశ బాగా వేశారు. ఆ దోశ ముక్కలు చిలుకకు పెట్టగానే అది కిలకిలా నవ్వినట్టు కూతలు వేసింది. ఆ రోజు నుంచి పిల్లలు కూడా వంట నేర్చుకోవడంలో ఆనందం పొందారు. చిలుక కారణంగా వాళ్లకు కొత్త నైపుణ్యం వచ్చింది. చిలుక ఇంట్లో అందరికీ స్నేహితుడిగా మారింది. దోశలతో దాని బంధం ఎంత గాఢమో అందరికీ తెలిసింది. దీనిలో నీతి ఏంటంటే, జంతువులకు, పక్షులకు మనలాగే భావాలు ఉంటాయి. మనం ప్రేమగా చూస్తే అవి కూడా మన కుటుంబ సభ్యుల్లా మారిపోతాయి. అంతేకాదు, ఒక చిన్న అలవాటు కూడా పిల్లలకు కొత్త విషయాలు నేర్పిస్తుంది.